వాటన్నిటినీ వదిలేసిన నీవు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు అంటే దేవుని యొక్క రెక్కల నీడ కిందకి వచ్చేసావు. కాబట్టి నీవు సురక్షితంగానే ఉంటావు, నీవు క్షేమంగానే ఉంటావు, నీకు ఏ ఇబ్బంది కలగదు అని చెప్తున్నాడు బోయేజు. నిజానికి బోయేజు చెప్పినట్లుగానే రూతు జీవితంలో అక్షరాల నెరవేరింది. ఎట్లా నెరవేరిందంటే, రూతు వచ్చేటప్పుడు నా అత్తను చూసుకుంటాను, నా దేవుని నాకున్నాడు, నాకు అంతే చాలు అనుకుంది. కానీ ఈ రూతు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు చేశాడు. నా అత్తను చూసుకుంటాను అంతే చాలు అని వచ్చేసింది రూతు. కానీ దేవుడు ఆమె పట్ల ఎంత దయ చూపించాడంటే, అత్తను క్షేమంగా చూసుకోవడానికి ఒక మంచి పొలం ఇచ్చాడు. పొలం అప్పచెప్పినట్టుంది. తర్వాత ఆ పొలానికి యజమానుడైన బోయజునే తర్వాత రూతు వివాహం చేసుకునేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు.